అందరికీ దండాలు లో నేను మీ లాట్కా నారి వెల్కమ్ టు రింగులో వార్తలు తేమానం డాక్టర్లకు తెలివి అసలే ఉండదని మళ్ళొక పారి రుజువైంది నీలోపార్ దవాఖానల ఘోరం జరిగింది గల్ల డాక్టర్ల తేమానానికి ఓ నిండు పసిపానం బలైంది అయితే రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొలుకులపల్లి గ్రామానికి చెందిన శివ అనే 12 ఏళ్ల పోరడు అలా ఊళ్ళ సైకిల్ లొక్కుండా కింద పడి డొక్కల దెబ్బ తగిలితే అలా నాయన పెద్ద దవాఖానా అని 8వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు నీలోపార్ దవాఖానకు తోలుకొచ్చిండు అయితే గల్ల డాక్టర్లు రాత్రి 8 గంటలకు రక్తం కావాలి ఆపరేషన్ చేస్తాం లేకుంటే మీ కొడుకు చచ్చిపోతాడని చెప్పంగానే రెడ్ క్రాస్ సొసైటీ నుంచి రక్తం తీసుకొచ్చిర్రు అయితే మన తేమానం డాక్టర్లు ఇగ చేస్తాం అగ చేస్తామని రాత్రి నుండి పొద్దుగాలలాగా జరిపిర్రు ఆపరేషన్ చేయకుండా పోరని చంపిర్రు ఇంకా ఈ సంగతి తెలియగానే ఆ పోరని చుట్టాల అంత దవాఖాన కాడికి వచ్చి ధర్నా చేసుకుంటా మీడియాకి సంగతి ఎప్పుడుతోటి మీడియా అందరు ఆడుకొచ్చిర్రు కానీ సూపరింటెండెంట్ అట్లనే ఆర్ఎంఓ కూడా డ్యూటీ డాక్టర్ లేడు గందుకనే గిట్లా అయిందని సుతారంగా చెప్పిర్రు మీడియాకి చెప్పినందుకు రిపోర్టర్లను కూడా బెదిరించిర్రు అయితే శివ సావుకు కారణంకి డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి సంబంధించిన అధికారులకు ఎంబడే శిక్ష పడాలి తమ కుటుంబానికి నష్టపరిహారం అందియాలని శివ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు అట్లనే ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఒక వినతి పత్రం అందజేసిర్రు నిన్న 12 గంటలకు తీసుకొచ్చిన పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉన్నతను ఈరోజు 7:30 వరకు ఇలా కొట్టుకొని 7:30కి చనిపోయాడండి ఎవరు ఇప్పుడు ఆ బాబుని కాపాడేది ఎవరు మంట అంటుంటే కూడా ఒక్క డాక్టర్ దగ్గరికి రాలేదు చనిపోయిన తర్వాత వచ్చి ఏదో ఇక మేము పెద్ద ట్రీట్మెంట్ ఇక కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ చేసినట్టు చేస్తున్నారు చనిపోయినాక చేసి ఏం చేస్తారు బతికిస్తారా ఇప్పుడు తీసుకొస్తారా పొట్టపైన తగిలింది సార్ చిన్న బాబు సైకిల్ మీద ఏదో ఉత్సాహంతో సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు వెళ్ళేమంటే స్కిడ్ అయ్యో ఏమయ్యో కింద పడ్డాడు అక్కడ హ్యాండిల్ వచ్చేసి గట్టిగా పొట్టకు తగిలింది సార్ ఏంటి సార్ అని వచ్చిన తర్వాత ఏంటి సార్ బాబు పరిస్థితి ఎలా ఉంది అది అంటే బయట నుంచి తెలియాలి అంటే ఆపరేషన్ కంపల్సరీ అవసరము పొట్ట ఉబ్బిపోతూ ఉంది దాన్ని బతకడం కష్టం ఉంటుంది అందుకే మేము ఎమర్జెన్సీ అని చెప్పారు సుశీరా పానం పోతే తిరిగి రాదు పానం పోసే డాక్టర్లకి ఇట్లా నిర్లక్ష్యం చేస్తే ఎట్లా గిసోంటి తేమానం డాక్టర్లకు సరైన బుద్ధి చెప్పాలి మళ్ళీ ఒక్క పానం కూడా పోకుండా కాపాడాలి అని శివ బంధువుల ఆవేదన మన్ను వస్తున్నాను అంతలో అర్ధగంట సేపట్లో వచ్చిర్రు రక్తం తెచ్చిర్రు 7-8 గంటలకు చేస్తున్న వాళ్ళు తెల్లవారిలాగా 7 గంటల దాకా చేయలేదు అంటే ఆయాసం అయింది ఆయాసం సారు చేస్తానంటే ఆగరాదా అవతల పేషెంట్లు చూడు నాకు ఇప్పుడు చేయను నేను అన్నాడు ఆ సార్ చెప్పిండు పేషెంట్ ఆయాసం ఉంది ఆపరేషన్ చేయకపోతే కష్టం అవుతుందని చెప్పిండు మళ్ళీ ఆయనే చేయలేదు ఇంకా చేయక అట్లా అయిపోయింది ఎందుకు చేయాలంటే అవతల పేషెంట్లు ఉంటారు నాకు అంతవరకు పేషెంట్లు ఉంటారు అంటే రాలేదు అన్నాడు ఏం కాదు 4 గంటలకు చేస్తున్నారు పొద్దుగాల 4 గంటలకు చేయలేదు 5 గంటలకు చేయలేదు సుశీరా ఎట్లుంది మన ముచ్చట గిజోండి ముచ్చట రోజు మన రింగులో దిస్తూనే ఉందాం మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి